Hello and welcome back. Today, in this video, I will teach you the properties of rank of a matrix and we will see how to find rank of a matrix using triangular matrix method. ఓకే మనం ఈరోజు ఈ వీడియోలో ర్యాంక్ ఒక మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఉండే ప్రాపర్టీస్ అలాగే ర్యాంక్ అనేది మనం ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ మెథడ్ ఉపయోగించి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే సో ఫస్ట్ థింగ్ ర్యాంక్ అంటే ఏంటో తెలియాలి, ర్యాంక్ దేనికోసం నేర్చుకోవాలో తెలియాలి. ఓకే సో ఇక్కడ ర్యాంక్ దేనికోసం మనం చదవాల్సి ఉంటుందంటే అసలు ర్యాంక్ ఏంటి ఇస్తుందంటే ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ గివ్స్ మనకు ఒక మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది ఆ మ్యాట్రిక్స్తో ఫామ్ అయ్యే వెక్టర్స్. ఓకే ఆ మ్యాట్రిక్స్ అనేది ఏ వెక్టర్స్తో అయితే ఫామ్ అవుతుందో ఆ వెక్టర్స్ యొక్క ఎన్ని మనకు లీనియర్లీ ఇండిపెండెంట్ మ్యాట్రిక్స్ వెక్టర్స్ ఉన్నాయనేది తెలియజేస్తుంది. ఓకే సో ర్యాంక్ అనేది ఒక మ్యాట్రిక్స్ అనేది ఎప్పుడు ఫామ్ చేస్తామంటే సో సమ్ వెక్టర్స్ తీసుకున్నాం, ఆ వెక్టర్స్ని మనం మ్యాట్రిక్స్ ఫామ్లో రాయొచ్చు. సో ఇప్పుడు ఆ మ్యాట్రిక్స్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే వెక్టర్స్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఆ వెక్టర్స్లో ఎన్ని ఇండిపెండెంట్ వెక్టర్స్ ఉన్నాయి అనేది తెలియజేస్తుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ మెకానిక్స్లో మనం బేసిస్ అనే వర్డ్ వినుంటారు. సో ఇక్కడ బేసిస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద డైమెన్షన్ ఆఫ్ ద స్పేస్. డైమెన్షన్ it gives dimension of the space. Okay so ఇక్కడ basis అనేది these are independent vectors which spans the space అనేది మనకి బేసిస్ వెక్టర్స్ తో ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ బేసిస్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వెక్టర్స్ ని మనం డైమెన్షన్ ఆఫ్ ద స్పేస్ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఓకే సో ఇక్కడ ర్యాంక్ అనేది మనం దేనికోసం ఫైండ్ అవుట్ చేస్తామంటే డైమెన్షన్ ఆఫ్ ద స్పేస్ ఫైండ్ అవుట్ చేయడానికి. అలాగే ఇక్కడ ఇంకో విధంగా చెప్పాలంటే ఇండిపెండెంట్ వెక్టర్స్ ఎన్ని ఉన్నాయి అనేది తెలియజేయడానికి మనం ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ ర్యాంక్ అనేది జనరల్గా ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్. ఓకే ఫస్ట్ ప్రాపర్టీస్ ఓకే ప్రాపర్టీస్. సో ఇక్కడ ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఇఫ్ ఫర్ ఏ square matrix, if determinant of the square matrix is not equal to 0. ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం, స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం, ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది 0 కాలేదు. ఓకే అప్పుడు ర్యాంక్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే సపోజ్ ఇక్కడ ఆర్డర్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్ ఈజ్ n. సో ఇక్కడ ర్యాంక్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే n అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నారు, ఇప్పుడు ఆ 3/3 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది 0 కాలేదు. సో అప్పుడు ర్యాంక్ ఏమవుతుంది 3 అవుతుంది. అలాగే ఇక్కడ n/n మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ 0 కాకపోతే అప్పుడు ర్యాంక్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు n అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 అప్పుడు ర్యాంక్ ఆఫ్ ద ఏ లెస్ దెన్ n అవుతుంది. ఓకే సో లెస్ దెన్ n అవుతుంది. ఇక్కడ ఏని మనం ఏమంటారంటే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. అలాగే ఇక్కడ డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అనేది 0 అయితే సింగులర్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకే సో ద నెక్స్ట్ పాయింట్ ర్యాంక్ ఆఫ్ నల్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు 0. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను,
ఓకే, ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే అందులో హైయెస్ట్ ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ 0 వస్తే నెక్స్ట్ ఏం చేస్తాం, ఆ మ్యాట్రిక్స్లో సబ్ మ్యాట్రిక్సెస్ అనేవి ఫామ్ చేస్తారు. ఓకే, సో ఆ సబ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది 0 కాకపోతే ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 3/3 let us consider one example. సపోజ్ ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం 1 2 3 4 5 6 2 6 2 4 6. ఇప్పుడు ఇక్కడ సిమిలర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఐడెంటికల్ ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ ఈరో డిపెండెంట్ రోస్. సో ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది 0 అవుతుంది. సో ఇక్కడ ర్యాంక్ అనేది <3 అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాము, ఈ మ్యాట్రిక్స్లో సబ్ మ్యాట్రిసెస్ ఫామ్ చేస్తాం, 2x2 సబ్ మ్యాట్రిక్సెస్ ఫామ్ చేస్తాం. సో సపోజ్ ఇక్కడ ఈ సబ్ మ్యాట్రిక్స్ తీసుకుంటే దీని యొక్క డిటర్మినెంట్ అనేది ఏమవుతుంది, 6 2 12 -15 అంటే -3 విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఏమవుతుంది, 2 అవుతుంది, రో ఈక్వల్ టు 2 అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా హైయెస్ట్ డిటర్మినెంట్ తీసుకుంటాం, హైయెస్ట్ ఆర్డర్ మ్యాట్రిక్స్ ఫామ్ అయ్యే డిటర్మినెంట్ తీసుకుంటాం, అది 0 అయితే నెక్స్ట్ హైయెస్ట్ సబ్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం. అందులో ఏ ఒక్క సబ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ 0 కాకపోతే మనం ఆ సబ్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అనేది ఇక్కడ ఈ సబ్ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఏంటి 2. సో దాన్ని ర్యాంక్గా తీసుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది 0 అయింది. సో అప్పుడు ఏం చేసాం, 3 అనేది ఆర్డర్ ర్యాంక్ కాదు, నెక్స్ట్ సబ్ మ్యాట్రిక్సెస్ తీసుకోవాలి. అందులో ఏ ఒక్క సబ్ మ్యాట్రిక్స్ ర్యాంక్ డిటర్మినెంట్ అనేది 0 కాకపోతే ఇక్కడ 0 కాలేదు, సో అప్పుడు ఆ సబ్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డరే మనకి ర్యాంక్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ 2x2 మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ కూడా డిటర్మినెంట్ కూడా 0 వచ్చింది, అప్పుడు ఏం చేస్తాం 1/1 మ్యాట్రిక్స్. సో ఇక్కడ ఖచ్చితంగా ఆల్ ఎలిమెంట్స్ అనేవి 0 కాలేదు కాబట్టి ర్యాంక్ 1 అవుతుంది అప్పుడు. ఓకే, సో ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేయడం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఇక్కడ ర్యాంక్ ఆఫ్ ఏ నల్ మ్యాట్రిక్స్ అనేది 0 అవుతుంది. అలాగే ర్యాంక్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు ది ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, ఆర్డర్కి ఈక్వల్ అవుతుంది. సపోజ్ ఇక్కడ నేను 3 డైమెన్షనల్ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకున్నా XYZ. సో ఇక్కడ ఎక్స్కి మనకు వెక్టర్ ఫామ్లో ఎలా రాయొచ్చు అంటే 1 0 0గా రాయొచ్చు. అలాగే y ఎలా రాయొచ్చు అంటే 0 1 0. అలాగే z యాక్సిస్ మనం 0 0 1గా రాయొచ్చు. సో దీంతో ఫామ్ అయ్యే మ్యాట్రిక్స్ అనేది ఏమవుతుంది 1 0 0 0 1 0 0 0 1. సో దిస్ ఈజ్ ఎన్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఇక్కడ 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాబట్టి దీని యొక్క ర్యాంక్ ఏమవుతుంది, ర్యాంక్ ఈక్వల్ టు 3. ఓకే, ఆర్డర్ ఈక్వల్ టు ర్యాంక్ అవుతుంది ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి. సో ర్యాంక్ 3 వచ్చింది. ర్యాంక్ 3 వచ్చిందంటే అర్థం ఏంటి, డైమెన్షన్ ఏంటి 3. సో దట్స్ వై దిస్ ఈస్ 3 డైమెన్షనల్. ఓకే, అలాగే ఇక్కడ క్వాంటమ్ మెకానిక్స్లో మనం n డైమెన్షనల్ స్పేసెస్, అలా క్లాసికల్ మెకానిక్స్లో కూడా n డైమెన్షనల్ స్పేసెస్ అనేవి స్టడీ చేస్తుంటాం. సో అలాంటి కేసెస్లో మనం ఈ ర్యాంక్ స్టడీ చేయడం ద్వారా డైమెన్షన్ ఆఫ్ ది స్పేస్ని మనం డిఫైన్ చేయొచ్చు. సో ద నెక్స్ట్ ప్రాపర్టీ, ర్యాంక్ ఆఫ్ డయాగనల్ మ్యాట్రిక్స్. ఒక డయాగనల్ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో డయాగనల్ ఎలిమెంట్స్. ఓకే, నెంబర్ ఆఫ్ నాన్ జీరో డయాగనల్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1 0 0 0 2 1 0 3
0 0. ఓకే, ఇక్కడ ఒక డయాగ్నల్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను. సో ఇక దీని యొక్క ర్యాంక్ ఏమవుతుందంటే ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్లో మనకు నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయి, కౌంట్ చేయాలి. సో ఇక్కడ 1 2 నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ర్యాంక్ ఏమవుతుందంటే 2 అవుతుంది. సపోజ్ ఇక్కడ A 0 0 0 B 0 0 0 C. ఇప్పుడు దీని యొక్క ర్యాంక్ ఏమవుతుంది 3. When A is not equal to 0 and B is not equal to 0, C is not equal to 0. ఓకే, సో ఇది ర్యాంక్ ఆఫ్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అనేది ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ నాన్ జీరో డయాగ్నల్ ఎలిమెంట్స్కి ఈక్వల్ అవుతుంది. ద నెక్స్ట్ ప్రాపర్టీ ర్యాంక్ ఆఫ్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ ఇక్కడ అప్పర్ ట్రయాంగిల్ అవ్వచ్చు, లోవర్ ట్రయాంగిల్ అవ్వచ్చు. ర్యాంక్ ఆఫ్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఆర్ కాలమ్స్. ఓకే, ఒక అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ కానీ లోవర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ కానీ తీసుకుంటే అందులో నాన్ జీరో కాలమ్స్ ఏవైతే ఉంటాయో, నాన్ జీరో ఎన్ని రోస్ ఉన్నాయో ఆ నెంబరే ర్యాంక్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 0 0 0 0 1 0 0 0 2 3 0 0 1 -1 2. సో ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను. దిస్ ఈజ్ ఏ, ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్కి అబౌవ్ ఎలిమెంట్స్ 0 అయ్యాయి కాబట్టి దిస్ ఈజ్ ఏ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి, దిస్ ఈజ్ నాన్ జీరో రో, దిస్ ఈజ్ అ నాన్ జీరో రో, దిస్ ఈజ్ ఆల్సో నాన్ జీరో అండ్ దిస్ ఈజ్ ఆల్సో నాన్ జీరో రో. సో ఇక్కడ దీని యొక్క ర్యాంక్ ఏమవుతుందంటే ర్యాంక్ ఈక్వల్ టు 4 అవుతుంది. సపోజ్ ఇక్కడ 0 ఉందనుకోండి, లేదు, ఇవన్నీ 0 అయ్యాయి అనుకోండి, అప్పుడేంటి నాన్ జీరో రో, దిస్ ఈజ్ నాన్ జీరో రో. ఇక్కడ నాన్ జీరో రోస్ అనేవి 1 2 3. సో అప్పుడు ఏమవుతుంది, ర్యాంక్ 3 అవుతుంది. ఓకే, సో ర్యాంక్ 3 అవుతుంది. నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఆర్ కాలమ్స్. మనం ఇక్కడ రోస్ అని తీసుకోవచ్చు, కాలమ్స్ అని కన్సిడర్ చేయొచ్చు. సో ద నెక్స్ట్ ప్రాపర్టీ ర్యాంక్ ఆఫ్ ర్యాంక్ ఆఫ్ ఏ. ఇక్కడ n/n మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు n, ఓకే, ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు n, దెన్ ఏమవుతుందంటే ర్యాంక్ ఆఫ్ adjoint ఆఫ్ ఏ ఈక్వల్ టు n. ర్యాంక్ ఆఫ్ adjoint ఆఫ్ ఏ ఈక్వల్ టు n అవుతుంది. అలాగే ర్యాంక్ ఆఫ్ ఏ n/n మ్యాట్రిక్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు n. అప్పుడు ఏమవుతుందంటే ర్యాంక్ ఆఫ్ adjoint of A equal to 1 అవుతుంది. Okay, so these are some properties related to rank. Next, triangularization method, triangular matrix method ఉపయోగించి ర్యాంక్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు చూద్దాం. సో ఫైండింగ్ ర్యాంక్ using triangular matrix method. ఓకే, ఏం లేదు, ఇక్కడ ర్యాంక్ అనేది మనం సబ్ మ్యాట్రిక్సెస్ ఫామ్ చేసి డిటర్మినెంట్స్ ఫైండ్ అవుట్ చేసే బదులు ఇక్కడ సింపుల్ గా ర్యాంక్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ మెథడ్ ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, దీంట్లో ఏం చేస్తామంటే గివెన్ మ్యాట్రిక్స్ ని మన అప్పర్ ట్రయాంగిల్ కానీ లోవర్ ట్రయాంగులర్ కానీ మ్యాట్రిక్స్ కి కన్వర్ట్ చేస్తాం. అప్పుడు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేస్తాం. దట్ ఈస్ ద అవర్ ర్యాంక్.
సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. సో ఎగ్జాంపుల్ 1, 2 -1 3 1 0 1 0 2 -1 1 1 4. ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ర్యాంక్ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్కే ఉంటుంది, మిగతా వాటికి ఉండదు అని కాదు. సో ఇక్కడ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ కూడా మనకి ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ యూస్ చేసుకొని చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ అయితే ఇక్కడ మనం దీన్ని ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ గా కన్వర్ట్ చేయలేము, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇక్కడ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ గా కన్వర్ట్ చేయలేము. కానీ ఈ మ్యాట్రిక్స్ కి ఏదైతే ప్రొసీజర్ ఫాలో అవుతామో సేమ్ అన్ని మ్యాట్రిక్సెస్ కి ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ మెథడ్ లో సేమ్ ఒకే ప్రొసీజర్ ఉంటుంది. సో ఇక్కడ టాస్క్ ఏంటంటే, లేదంటే వేరే ప్రాబ్లం తీసుకుందాం. వేరే ప్రాబ్లం తీసుకుందాం. -1 -1 1 -1 -1 1 -1 1 1 -1 1 -1 -1 1 -1 1. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తామంటే ట్రయాంగులరైజేషన్ చేయాలి. సో అందుకోసం ఏం చేస్తున్నాం, దీన్ని ఇక్కడ దిస్ ఈజ్ రో 1, దిస్ ఈజ్ రో 2, దిస్ ఈజ్ రో 3, దిస్ ఈజ్ రో 4. సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఈ ఫస్ట్ రోలో ఈ ఎలిమెంట్స్ అన్ని జీరోగా కన్వర్ట్ చేయాలి. ఓకే, రో ఆపరేషన్స్ అప్లై చేసి ఈ ఎలిమెంట్స్ అన్ని జీరో కన్వర్ట్ అవ్వాలి. సో అందుకోసం ఏం చేస్తున్నాను చూడండి. ఫస్ట్ థింగ్, ఈ రోలో ఈ ఎలిమెంట్ అనేది జీరో అవ్వాలంటే ఈ రో అనేది దీనికి యాడ్ చేస్తే సరిపోతుంది. సో అందుకోసం ఏం చేస్తున్నాను, R2ని ఎలా కన్వర్ట్ చేస్తున్నానంటే R2 + R1. ఓకే, అలాగే ఈ ఎలిమెంట్ జీరో అవ్వాలంటే R3 నుంచి ఈ ఎలిమెంట్ తీస్తారనుకోండి, అప్పుడు జీరో అవుతుంది. సో R3 ఎలా కన్వర్ట్ చేయాలంటే R3 - R1. అలాగే ఈ ఎలిమెంట్ జీరో అవ్వాలంటే సింపుల్గా 1 అనేది దీనికి యాడ్ అయితే సరిపోతుంది. అంటే R4 → R4 + R1. ఓకే, సో ఈ ఆపరేషన్ అప్లై చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్, రో 1 అనేది చేంజ్ అవ్వదు, అంటే అలా ఉంటుంది. సో ఈ 3 ఎలిమెంట్స్ జీరో అవుతాయి. ఇప్పుడు రో 2 ఏమవ్వాలి, R2 + R1. R2 అంటే ఇక్కడ 1 + -1 అంటే 0. అలాగే -1 + 1 అంటే 0. 1 - 1 0. నెక్స్ట్ రో 3 ఏమవ్వాలి, రో 3 నుంచి రో 1 తీసేయాలి, సబ్స్ట్రాక్ట్ చేయాలి. అంటే -1 నుంచి -1 సబ్స్ట్రాక్ట్ చేస్తే 0 వస్తుంది. అలాగే 1 నుంచి 1 సబ్స్ట్రాక్ట్ చేస్తే 0 వస్తుంది. అలాగే -1 నుంచి -1 సబ్స్ట్రాక్ట్ చేస్తే అగైన్ 0 వస్తుంది. నెక్స్ట్ రో 4 అనేది ఎలా కన్వర్ట్ అవ్వాలి, R4 + R1. అంటే రో 4కి రో 1 యాడ్ చేయాలి. సో 1ని ఇక్కడ -1 యాడ్ చేస్తే 0 వస్తుంది. అలాగే -1 + 1 0, 1 - 1 0. సో ఇక్కడ ఏంటైంది, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ గా కన్వర్ట్ చేసాం. సో ఇక్కడ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కి ర్యాంక్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3 రోస్ అనేవి జీరో రోస్, ఒకటే నాన్ జీరో రో. సో ఇక్కడ ర్యాంక్ ఏమవుతుంది, ర్యాంక్ = 1 అవుతుంది. ఓకే, సో ర్యాంక్ అనేది 1 అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 1 2 3 2 4 6 2 1 2. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ కి
మనం ట్రయాంగులర్ మ్యాట్రిక్స్గా కన్వర్ట్ చేయాలి. సో అందుకోసం ఏం చేస్తున్నానంటే దిస్ ఇస్ R1 R2 R3. ఇప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ అనేవి 0 కావాలి. సో అందుకోసం R2ని ఎలా చేయొచ్చు అంటే R2 మైనస్ 2R1. ఓకే, నేను 2 మల్టిప్లై చేసి సబ్స్ట్రాక్ట్ చేస్తే 0 అయిపోతుంది. అలాగే R3 అనేది R3 మైనస్ 2R1. సో దీని నుంచి 1 2 3 ఈ 2 0 అవుతాయి. సో ఇప్పుడు 4 R2 అనేది R2 మైనస్ 2R1 అంటే 4 మైనస్ 2 ఇంటూ 2 0. అలాగే 6 మైనస్ 3 ఇంటూ 2 0. అలాగే 1 R3 అనేది R3 మైనస్ 2R1 అంటే 1 మైనస్ 2 ఇంటూ 2 అంటే మైనస్ 3. 2 మైనస్ 2 ఇంటూ 3 అంటే మైనస్ 4. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఏం చేయొచ్చు చూద్దాం. దీని నుంచి ఇప్పుడు ఈ ఎలిమెంట్ 0 అవ్వాలి. ఓకే, సో ఇక్కడ మనం ఎలా చేయొచ్చు అంటే దీన్ని రోస్ అనేవి ఇంటర్చేంజ్ చేయొచ్చు. ఓకే, రోస్ అనేవి మనం ఇంటర్చేంజ్ చేయొచ్చు. అప్పుడు ఏంటవుతుంది, డిటర్మినెంట్ అనేది నెగిటివ్ అవుతుంది. సో డిటర్మినెంట్ అనేది నెగిటివ్ అయినా అది నాన్ జీరో వాల్యూ అవుతుంది. సో ఇక్కడ డిటర్మినెంట్ అనేది మనం రోస్ చేంజ్ చేయడం వల్ల డిటర్మినెంట్ సైన్ చేంజ్ అవుతుంది కానీ దాని వాల్యూ చేంజ్ అవుతుంది, నాన్ జీరోగానే ఉంటుంది. సో అప్పుడు మనకి ర్యాంక్లో పెద్ద ప్రాబ్లం అనేది రాదు. సో సింపుల్గా ఏం చేస్తున్నానంటే ఈ ఎలిమెంట్ని ఈ రోని ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో అలా ఎక్స్టెండ్ చేసినప్పుడు 1 2 3 0 మైనస్ 3 మైనస్ 4 0 0 0. సో ఇక్కడ దిస్ ఈజ్ ఏ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లో ది నెంబర్ ఆఫ్ రోస్, నాన్ జీరో రోస్ ఈక్వల్ టు ద ర్యాంక్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ఎ నాన్ జీరో రో, దిస్ ఈజ్ ఆల్సో ఎ నాన్ జీరో రో, దిస్ ఈజ్ ఎ జీరో రో. సో ద ర్యాంక్ ఈస్ 2. ఓకే, సో ఇంకో ప్రాబ్లం ఇందాక ముందు తీసుకున్న ప్రాబ్లమే 2 మైనస్ 1 3 1 0 1 0 2 మైనస్ 1 1 1 4. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎలిమెంట్స్ 0 చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో this is R1 R2 R3 R4. సో ఈ ఎలిమెంట్ 0 అవ్వాలంటే మనం ఏం చేయొచ్చు అంటే R2 టెన్స్ టు R2 మైనస్ లేదంటే 2R2 మైనస్ R1. ఓకే, సో ఇక్కడ R2ని మనం 2తో మల్టిప్లై చేసి R1 తీసేద్దాం. సో ఫస్ట్ R1 అనేది ఎటువంటి చేంజెస్ రావు, సో అలా ఉంచాం. సో 1 ఇంటూ 2 మైనస్ 2 అంటే 0. అలాగే 0 ఇంటూ 2 అంటే 0 మైనస్ ఆఫ్ మైనస్ 1 అంటే 1. అలాగే 2 ఇంటూ 1 మైనస్ 3 మైనస్ 1. అలాగే దిస్ ఇస్ 0 2 మైనస్ 1. అలాగే ఈ ఎలిమెంట్ 0 అవ్వాలి కాబట్టి R4ని 2R4 మైనస్ R1. సో అగైన్ ఇక్కడ 0 వస్తుంది. అలాగే 2R4 అంటే 2 ఇంటూ 1 2 మైనస్ ఆఫ్ మైనస్ 1 అంటే ప్లస్ 1 అవుతుంది. సో 3. అలాగే 4 2 8 మైనస్ 3 అంటే 5. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ 2 ఎలిమెంట్స్ అనేవి 0 అవ్వాలి. సో అందుకోసం ఏం చేస్తున్నాం చూడండి, R3ని మనం R3 మైనస్ 2 R2గా చేయొచ్చు. సో ఇక్కడ 2 నుంచి 2 మైనస్ 2 ఇంటూ 1 తీసారనుకోండి 0 వస్తుంది. అలాగే R4ని R4 మైనస్ 2R2గా రాయొచ్చు, సారీ 3R2గా రాయొచ్చు. సో అలా చేసినప్పుడు లెట్ మీ హైడ్ మై సెల్ఫ్. సో ఇక్కడ ఏమవుతుందంటే 2 మైనస్ 1 3, ఇక్కడ R2లో చేంజెస్ రావు, 2 1 మైనస్ 1. సో ఇక్కడ 0 0.
ఇక్కడ చూడండి, R3 నుంచి 2R2 తీయాలి అంటే 0 వస్తుంది. ఇక్కడ R3 నుంచి -2R2 అంటే 1 మైనస్ ఆఫ్ -1 into 2 అంటే -1 + 2 అంటే 1 వస్తుంది. అలాగే ఇక్కడ 0 అవుతుంది. అలాగే R4 నుంచి 3R2 తీయాలి అంటే 5 - 3 into -1 అంటే 5 + 3 అంటే 8 వస్తుంది. ఓకే, సో అలాగే ఇప్పుడు ఈ ఎలిమెంట్ 0 చేయడానికి ట్రై చేద్దాం. ఈ ఎలిమెంట్ 0 అవ్వాలంటే ఈ 8 నుంచి 1 into 8 తీసేస్తే 0 అవుతుంది. సో R4ని మనం ఏ విధంగా చేయొచ్చు, R4 - 8R3. సో అలా చేసినప్పుడు 2 - 1 3 0 1 -1 0 0 1 0 0 0. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది 4/3 మ్యాట్రిక్స్. సో దీని నుంచి మనం 3/3 మ్యాట్రిక్స్ ఏదైనా ఒక కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కంపల్సరీగా ఈ 4/3 మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది 4 కాదు, కంపల్సరీగా అది 3 అవ్వాలి, లేదంటే 3 కన్నా తక్కువ అవ్వాలి. సో ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ కన్సిడర్ చేసుకోవచ్చు. మనం ఈ మ్యాట్రిక్స్ కన్సిడర్ చేసుకుంటే దిస్ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకే, దిస్ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. సో ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఆర్ 3. సో ఇక్కడ ర్యాంక్ అనేది ఏమొచ్చింది, 3 వచ్చింది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ m/n ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ తీసుకుంటే ఇఫ్ m ఈజ్ లెస్ దెన్ n దెన్ ర్యాంక్ అనేది ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు m అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4/3 ఇందులో చిన్న వాల్యూ ఏది 3 అంటే ర్యాంక్ అనేది 3 అని అవ్వాలి, 3 కన్నా తక్కువ అవ్వాలి. సో అది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో థ్యాంక్ యూ గైస్. I hope you understand. If you have any doubts, ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కాంటాక్ట్ చేయండి. సో I hope you understand. So thank you guys.